ఎంతకాలము పరుగులెడతావు దాని వెంట, దీని వెంట, అది కావాలి, ఇది కావాలి, ఆధ్యాత్మిక విషయాలు, దాన ధర్మాలు కావచ్చు, ఆ కోరికలు కూడా. ఎంతకాలం పరిగెడతావు? కోరిక వచ్చింది అంటే నీలో ఎటువంటి సంవేదనలు జరుగుతున్నాయి అనేది గమనించు. కోరిక ముందు, కోరిక తీరాక, కోరిక తర్వాత కూడా నీలో ఎటువంటి సంవేదనలు వస్తున్నాయి అనేది గమనించు. నీ ఇంటికి వచ్చేసావు, ఇంకా కారు ప్రయాణం ఆపు. కారులోనే ఎంతసేపు స్టీరింగ్ పట్టు కూర్చుంటావు, ఇంజిన్ ఆన్ చేసి ఉంచి. ఇంటికి వచ్చేసావు, ఇంటి లోపలికి రా. ఎన్ని జన్మల నుంచి నువ్వు పనిచేస్తున్నావు? ఈ శరీరం లెవెల్లోనే పనిచేస్తున్నావు. మాటలు మాట్లాడుతున్నావు, మాటలతో పనిచేస్తున్నావు, మనసుతో పని చేయిస్తున్నావు. ఏదైనా పని జరగాలి అంటే ఇవి 3 లెవెల్స్: మనో వాక్కాయ కర్మణ. మనస్సు, వాక్కు, శరీరము. ఈ మూడింటితోటి జన్మ జన్మల నుంచి నువ్వు పని చేస్తూనే ఉన్నావు. ఎప్పుడైతే శరీరంతో కష్టపడలేదో ఆ శక్తి ఏమవుతుంది? మాటల కింద మారిపోతుంది. ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళు పని తక్కువ చేస్తారు. ఎవరైతే పని అస్సలు చెయ్యరో, ఎక్కువ మాట్లాడరో, వాళ్ళకి ఆలోచనలు కూడా స్థిమితంగా ఉండవు. మీరు గమనించే ఉంటారు. కొంతమంది చాలా కామ్గా మాట్లాడకుండా ఉంటారండి. వాళ్ళ లోపల ఒక అగ్నిపర్వతం బద్దలవ్వడానికి రెడీగా ఉంటుంది, బయటపడకుండా. కామ్గా మాట్లాడకుండా ఉన్నారు అన్నంత మాత్రాన సాత్వికమని అనుకోవడానికి అవకాశం లేదు. కొంతమంది కొయ్యట్టుగా ఉంటారు, కానీ అగ్నిపర్వతం ఉంటుంది వాళ్ళ లోపల, బద్దలవడానికి సిద్ధంగా. నిజానికి ఎక్కువగా మాట్లాడే వాళ్ళే తక్కువ ప్రమాదం, తక్కువ మాట్లాడే వాళ్ళకంటే కూడా. ఎందుకంటే వాళ్ళ మనసు లోపల బయటికి మాట్లాడారు, కానీ లోపల ఏదో జరిగిపోతూ ఉంటుంది. కథలు అల్లేసుకుంటూ ఉంటారు, వంట వండేస్తూ ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద. బయటికి మాట్లాడకుండా లోపల, మనసు లోపల అన్ని జరిగిపోతూ ఉంటాయి. ఈ మనసు వల్ల మీరు అలసటకి లోనవుతారు. మనసులో ఇన్ని రకాల ఆలోచనలు చేసుకున్నందువల్ల అలసటకి గురవుతారు. మాట్లాడి మాట్లాడి అలసిపోతారు. శారీరకంగా శ్రమ పడి కూడా అలసిపోతారు. ఎక్కువగా శరీరంతో శారీరక శ్రమ పడ్డారు అనుకోండి, అప్పుడు కూడా అలసిపోతారు. ఎక్కువగా మాట్లాడారు అనుకోండి, అలసిపోతారు. ఎక్కువగా ఆలోచించారు అనుకోండి, అప్పుడు కూడా అలసిపోతారు. ఈ మానసికంగా, శారీరకంగా, మాటలతోటి, వోకల్ కార్డ్స్తో పనిచేయిస్తూ జన్మ జన్మల నుంచి ఎన్ని ట్రిప్పులు వేసారండి. తిరుగుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. జన్మ జన్మల నుంచి ఈ పని చేస్తూనే ఉన్నారు. మాట్లాడటము, శారీరక శ్రమ, మనసుతో పనిచేయడం, మూడింటి వల్ల అలసిపోతూనే ఉన్నారు. ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి. ఈ పని చేసినందువల్ల మీ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తోందండి? మాటలు కావచ్చు, మనసు కావచ్చు, శరీరంతో కావచ్చు, పని చేస్తూ ఉన్నందువల్ల దాని ప్రభావం ఏమిటి? సారో అండ్ ఫెటిగ్, దుఃఖము, విసుగు, అలసట కూడా మీలో వస్తున్నాయి. చాలా అలసిపోయారు. మీ మనసు పనితనం తగ్గాలి అంటే, మనసు తక్కువగా పని చెయ్యాలి అంటే మీరేం చెయ్యాలి? శారీరక శ్రమ పడాల్సిందే. అప్పుడేమవుతుంది? మీ మనసు కొంచెం తక్కువగా ఆలోచించడం, యాక్టివ్గా ఉండడం మొదలవుతుంది. మనసు యాక్టివిటీ తగ్గుతుంది శారీరకంగా పని చేస్తే. ఎందుకు? మనసు, శరీరము వర్తమాన క్షణంలో ఉంటుంది పని చేసేటప్పుడు. మనసు పని తక్కువగా జరుగుతుంది అప్పుడు. ఇది మంచిది. నిజానికి శరీరానికి ఆ పని చెయ్యడము, ఆ అలసట కావాలి కొంతవరకు. శరీరంతో పని చెయ్యాలి. శరీరము ఆ పని, శారీరక శ్రమ లేకుండా ఉండలేదు. కానీ మనసు పని చెయ్యకుండా ఉండగలదు.
కొంతవరకు మాట్లాడడం అవసరమే. మీ వోకల్ కార్డ్స్ ఎక్సర్సైజ్ చేస్తాయి. అది అవసరమే. కొంతవరకు మాట్లాడడం అనేది అవసరము. మౌనంగా ఉండే సమయాలలో తప్ప. నిజానికి మౌనంగా ఉండేటప్పుడు కూడా కాస్త ఓంకారము, భజనలు పాడము ఇవన్నీ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే కాస్తంత భజనలు అవి పాడేటప్పుడు, ఓంకారం చేసేటప్పుడు ఊపిరితిత్తులు బాగా ఎక్స్పాండ్ అవుతాయండి. వ్యాకోచిస్తాయి, పనితనం పెరుగుతుంది. అందువల్ల మనసు ఎక్కువగా పనిచేస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ శక్తినంతటిని శరీరం వైపుకి తరలించండి. ఫిజికల్గా శారీరక శ్రమ చెయ్యండి. ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటే క్లియర్గా చెప్పాలి అంటే ఏంటండి? ఆలోచనలు మరీ అల్లరి పెట్టేస్తున్నాయి. విపరీతంగా ఆలోచనలు ఎక్కువైపోయాయంటే ఏం చేయాలి? శారీరక శ్రమ చెయ్యాలి. అలానే శరీరం అలసిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? రెస్ట్ తీసుకోండి. ఎప్పుడైనా ఇది మీరు గమనించారా? ఎక్కువగా మాట్లాడినప్పుడు, అవసరం లేకపోయినా మాట్లాడినప్పుడు ఏమవుతుంది? కొంచెం తల తిరిగినట్లు అనిపిస్తుంది. ఏమంటారు? వాంతి అయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కూడా ఒక్కొక్కసారి. చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. గమనించారా మీరు ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్స్ అవి చేసేటప్పుడు హ్యాపీ బర్త్‌డే కావచ్చు. ఒక్కొక్కడు వస్తూ ఉంటారు, గ్రీట్ చేస్తూ ఉంటారు. హీ హీ అని నవ్వాక ఒక రకమైన చిరాకొచ్చేస్తుంది. నవ్వడానికి కూడా ఒకసారి పలకరింపులకు కూడా చిరాకొచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువగా మాట్లాడినప్పుడు ఇటువంటి అన్‌కంఫర్టబుల్, అసౌకర్యవంతంగా అయిపోతుంది శరీరము. నిజానికి ఇలా జరుగుతోంది మనలో అనే అవగాహన, ఎరుక మనలో ఉంటోంది చూశారు. అది మీ అదృష్టము అని చెప్తున్నారు. ఇలాంటివి జన్మల నుంచి కొంతమంది చేస్తూనే ఉంటారు. ఏమవుతోంది అన్న గ్రహింపు కూడా లేకుండా మాట్లాడడము, ఆలోచనల్లో మునిగిపోవడము, శరీరంతో పని చేయించడము, మూడింటికి రిజల్టు అలసిపోవడము. ఎరుక లేకుండా చేస్తూనే ఉన్నారు. అయితే ఇది దుఃఖాన్ని కలుగజేస్తోంది. ఇలా అలసట కలుగుతోంది దీనివల్ల అనేది మీరు గ్రహిస్తున్నారు చూశారు. మీరెంతో అదృష్టం చేసుకున్నారు. ఆలోచనలు ఎక్కువగా అయిపోతే శారీరక శ్రమ చెయ్యండి. శారీరం అలసిపోతే, శారీరక శ్రమ అధికమైపోతే విశ్రాంతి తీసుకోండి. ఎంత అవసరమో అంతే మాట్లాడదాము. ఇలాంటి ఎరుక మీకు వచ్చింది కాబట్టి మీరు అదృష్టవంతులు. ప్రపంచంలో దుఃఖం చాలా మట్టుకి దుఃఖానికి కారణము మాటే. అంటారు కదా సామెత, నోరు మంచైతే ఊరు మంచవుతుందండి అని. అవునా? మాటలతోనే దుఃఖం ఏదైనా మొదలవుతుంది. మనుషులు మౌనంలో ఉన్నారనుకోండి, ప్రపంచంలో 90% సమస్యలు తీరిపోతాయి. మనసులో మీకేదైనా సమస్య ఇబ్బంది పడుతూ ఉంటే మనసు కొంత శారీరక శ్రమ చెయ్యండి. దానివల్ల మీకు చాలా పెద్ద రిలీఫ్ వస్తుంది. ఇది సంవత్సరాల తరబడి చేస్తూనే ఉన్నారు. ఈ మూడింటిలోనే మాటలు, శారీరక శ్రమ, మనసుతో ఆలోచించడం. ఈ 3 యాక్టివిటీస్ కూడా చేస్తూనే ఉన్నారు సంవత్సరాల తరబడి. ఏమైనా ఫలితం లభించిందా మీకు దీనివల్ల? అలసట మిగిలింది మీకు దానివల్ల. ఇప్పుడేం చేయాలి? విశ్రాంతి తీసుకోండి. జస్ట్ రెస్ట్. ఉపరమ్యతాం. రెస్ట్ తీసుకోండి. విశ్రాంతి తీసుకోండి. ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటే ఏం చెయ్యాలి? క్లీనింగ్ చెయ్యండి. మొక్కల పని చెయ్యండి. ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చెయ్యాలి. అవునా? ఉపరమ్యతాం. ఇవన్నీ ఏళ్ల తరబడి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడేం చెయ్యాలి? ఎంత అవసరమో అంత ఆలోచన, ఎంత అవసరమో అంత మాట్లాడడము, ఎంత అవసరమో అంత సమ్యక్ అంటారు కదా! వాక్కు, మనసు, ఆలోచనలు, శ్రమ కూడా. అలా అని పూర్తిగా రెస్ట్ తీసుకోవడము అంటే శరీరాన్ని కుర్చీలో కుదేసి కూర్చోబెట్టేసేయడం గాదు. ఎంత అవసరమో అంత చేయాలి.
ఇప్పుడు ఏం చేయాలి? ఉపరమ్యత, విశ్రాంతి తీసుకోండి. రెస్ట్ అండ్ రిలాక్స్. జై గురుదేవ్.